వాటి నుంచి ఎవరైనా అభ్యర్థి క్యాంటెస్ట్ చేస్తే ఎవరైనా డబ్బులు పంచినట్లయితే వాళ్ళకి ఓటు వేయమని ఒక నిర్ణయం తీసుకున్నాం. డబ్బు ఇస్తే అభివృద్ధి కాదు, వాళ్ళ సంపాదన కోసం. అందుకోసమే ఎవరైనా డబ్బులు ఇయ్యక అభిప్రాయంతో ఓటు అడిగినచో వాళ్ళకి చేసి మనకు కావాల్సింది వాడు అభివృద్ధి కావాలని తప్ప ఎవరికి ఏం భేదం లేకుండా మనకు అందరు హిందూ ముస్లిం అని కాక ఈ బాబు విషయంలో ఇలియాస్ గతంలో ఒక్క ఓటుతోనే ఓడిపోయాడు. కాబట్టి మా అందరి అభిప్రాయం ఏంటంటే ఈసారి కనీసం కొద్దిగా కష్టపడి ఓటుని భారీ మెజార్టీతో గెలుస్తారని నాకు పూర్తిగా నమ్మకం ఉన్నది. మనకు కావాల్సింది కొందరు ఒక మూట, అందరు ఒక క్యాస్ట్ వైజ్ ఒకటైంది కానీ పొరపాటు చేసుకుంటే చాలా తప్పు. మనకు కావాల్సిన ఏ అభ్యర్థన కానీ వాళ్ళకి మనకేం లేదు, అందరు మన వీధికి సంబంధించిన వారే. కానీ వాళ్ళు ఎవరైనా డబ్బు ఇచ్చినట్లయితే వాళ్ళకి -5 ఓటు వేయం. ఇదొక మా కత్తెర గుర్తుకు మన ఓటు. అందరికీ నమస్కారము. నేను రహీముద్దీన్ ఇలియాస్, మాజీ కౌన్సిలర్. ఈసారి 27వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థినిగా శ్రీమతి సమీనా బేగం ఇలియాస్ మా భార్య గారికి అమూల్యమైన ఓటును కత్తెర గుర్తుపై వేసి భారీ మెజార్టీతో గెలిపించి వార్డ్ అభివృద్ధికి తోడ్పడండి. పోలింగ్ తేదీ 11/2/26 ఉదయం 7 గంటల నుండి 5 గంటల వరకు కత్తెర గుర్తుకే మన ఓటు వేసి సమీనా బేగంని భారీ మెజార్టీతో గెలిపించాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. ఇంకొకటి అంటే రాజారాం నగర్ అంటే ఎన్నో కులాలు, ఎన్నో మతాలు ఉన్నాయి. నేను ఒక పర్టికులర్ కమ్యూనిటీని నేను నిలబెట్టి మాట్లాడుతున్నా అంటే మీరు తప్పు పట్టవద్దు. ఎందుకంటే నేను ఒక వాయిస్ ఇస్తున్నాను. ఇది అందరినీ అతి ప్రత్యేకంగా ఇంటికి వచ్చి అందరినీ కలిసి నేను మీ సమస్యలు ఏమున్నాయో అడిగి తెలుసుకుంటా. ఆ సమస్యలు తెలుసుకొని నేను మళ్ళీ మీరు గెలిపిస్తే అది అన్ని ఏ సమస్యలు ఉన్నాయి అన్ని పూర్తి చేస్తానని నేను అందరికీ హామీ ఇస్తున్నాను. రాజారాం నగర్ పరిస్థితి, గతంలో పని చేసిన వాళ్ళు కౌన్సిలర్గా రాజారాం నగర్ ఎట్లా ఉన్నది అది అట్లానే ఉన్నది. నేను 5 సంవత్సరాల కిందట నేను ప్రచార భాగంగా నేను చూసిన ఏ రాజారాం నగర్ ఒక్క టంకర్ ఇక్కడ నుంచి అక్కడ కూడా కదలలేదు. డ్రైనేజ్ పరిస్థితులు అట్లానే ఉన్నాయి. తప్పకుండా నేను వచ్చి అన్ని సమస్యలు నేను పూర్తి చేస్తానని మీరు అందరికీ నేను హామీస్తున్నాను. అందరి గుర్తుకి ఓటేసి భారీ మెజార్టీతో శ్రీమతి సమీనా బేగం ఇలియాస్ని గెలిపిస్తున్నానని నేను ఆశిస్తున్నాను. రేపటి నుంచి నేను ప్రచారం 27వ వార్డు ప్రతి గల్లీ, ప్రతి ఇంటికి నేను తిరిగి ప్రచారం చేసి అందరినీ కలిసి ఏమేమి సమస్యలో నేను తెలుసుకుంటాను. అదేవిధంగా నాకు పూర్తి నమ్మకం ఉన్నది రాజారాం నగర్ ఈసారి తప్పకుండా నాకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని. గతంలో ఒక్క ఓటుతోని నేను ఓడిపోయిన బాధ ఇప్పటిదాకా నాకు ఉన్నది. ఆ బాధ నుంచి మీరు తీస్తారని తప్పకుండా నేను అనుకుంటున్నాను. అదేవిధంగా నాకు కొన్ని వచ్చిన అందరికీ నేను నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. 11వ తారీఖు నాడు సమీనా బేగం కత్తెర గుర్తు 5వ బ్యాలెట్ పేపర్లో 5వ నంబర్కి ఉన్నది. అందరూ 5వ నంబర్కి నొక్కి సమీనా బేగంని భారీ మెజార్టీతో గెలిపిస్తానని నేను ఆశిస్తున్నాను. కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే. స్వతంత్ర అభ్యర్థి సమీనా బేగం గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. 11వ తారీఖు నాడు కత్తెర గుర్తుకి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే. 27 అందరికీ నమస్కారము. 27వ వార్డు కౌన్సిలర్గా శ్రీమతి సమీనా బేగం ఇలియాస్ గారిని కత్తెర గుర్తుకి ఓటేసి 11వ తారీఖు నాడు అందరు భారీ మెజార్టీతో గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే.